ప్రైజులాడు దేవుని నామం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారండి? బాగున్నారా? నాకు ఇచ్చిన పేపర్ని బట్టి ఆలోచనతో ఈ వాక్యం, ఈ చిన్నవాడితో పెద్ద పుత్త ఎలా దేవుడు చేశాడు, ఏదో చేశాడు. నాకు ఇచ్చిన చిన్న పేపర్ని బట్టి నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనం, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని 2 పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో 6 నెలల మీద నడిచిపోవచ్చు. అంటే చిన్నవాడి అద్భుతం ఏంటంటే పెద్ద అద్భుతం చేయటం దేవుడు చేశాడు. అదేంటి పెద్ద సముద్రం కర్ర 2 పాయలు చేయట తిప్పగానే ఆ సముద్రం 2 పాయలుగా చేసినట్టు వాక్యం ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 6 నెలల మీద నడిచినట్టు వాళ్ళు విజయం చూశారు. మనం కూడా దేవుని విషయంలో విజయం చూడాలంటే మనం ఆయన వాక్యాన్ని చదివించాలి, ఆయన వాక్యం చదవాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు ఆలకెత్తాడు. అందుకే చిన్న కర్ర పెద్ద సముద్రం, ఒక కర్రతో సముద్రాన్ని 2 పాయలు చేశారు అన్నమాట. మరి ఇది ఏ నదులు ఏమన్నా ఒక కర్రతో 2 సముద్రాలు చేయడం మన వల్ల కాదు. దేవుడు మోసేతో ఉన్నాడు కాబట్టి ఆ కర్ర ఎత్తగానే ఆ సముద్రం 2 పాయలుగా మారేటుంది. ఆ ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలపై దారి ఇవ్వటం వల్ల ఆయన క్షేమ గమ్యం చేయనట్టు వాక్యం. చిన్న వాక్యం దేవుడు గురించి